అందరికీ గుడ్ మార్నింగ్. చాయ్ తాగిరా, టిఫిన్స్ అయినాయి. ఆ పొద్దున్నే వీడియోని అయితే స్టార్ట్ చేసినాం. మా స్నానం అయితే అయిపోయినాయి, దీపాలు ముట్టించుకున్నాం, పూజలు కూడా అయిపోయినాయి, అలాగే వంట కూడా వేస్తున్నాం. ఈరోజు అయితే పిల్లల స్కూల్ ఉంది, కొంచెం వర్షం తక్కువైంది, ఎండ కొడుతుంది. చూడండి, ఎండ కొడుతుంది. అన్నం పెట్టిన, చాయ్ తాగినాం. అలాగే ఈరోజు అయితే ఉల్లిగడ్డలు వచ్చినాయి. 100కు 4-5, అంటే 4 కిలోలు 5 కిలోలో తెలియదు. మా వారైతే తెచ్చిర్రు. ఇవి కొంచెం పై వంత తీసేసి మంచిగా ఎదిరి పెట్టాలన్నట్టు, అట్లా ఖరాబ్ కావు. స్నానం అయింది, పెద్దమ్మ స్నానం అవుతుంది. సిద్ధ అయితే వినాయకుని దగ్గరికి అయితే వేయేసిండు. చిటి కూర వెళ్ళబో, కొన్ని బియ్యం పెట్టేసి. పిల్లలు స్కూల్కి వెళ్తే తొందరగా వంట అవుతుంది, వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే వంటనైతే కాదు. 9 అవుతుంది. ఎవరిదాకా ఎక్కడ పోయినావురా సిద్ధు? గిరియుడు ఏ హాయ్, బొట్టు పెట్టుకుని వచ్చేయండు. మొన్నడాకర వెంకటేశ్వర్ల బొట్టు, ఇప్పుడేమో ముద్దుకున్నావు. వాళ్ళు వెయ్యిర్రు. 9 దాటింది. నాడు సైకిల్ మీద, సైకిలా? బాయ్ బాయ్. మెల్లవో, తాళం తీసుకున్నావు సైకిల్ది? తీసుకోలేదా? నువ్వు ఆల్రెడీ ఇప్పుడు సైకిల్ వేసుకుని పోయేత్తివి. పో, నువ్వు ఇంతకుముందు అక్కడికి సైకిల్ వేసుకొని పోలే, మళ్ళీ తాళం ఎప్పుడు వేసినవురా? వెయ్యలే, పో. బళ్ళు ఎత్తావా? నేను బండి తాళాన్ని పెడితే తీసేసిండు, ఇది పెట్టుకున్నాడు. ఇది కూడా బాయ్. వాళ్ళ చాయ్ బిస్కెట్ తిని వెళ్ళిపోతుర్రు. నేనేమో ఇదంతా క్లీన్ చేసేసిన, కూరగాయలు అయితే కోసేసుకొని ఈరోజు అయితే ఆల్ మిక్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. అంటే అన్ని కూరగాయలు కలిపి వండుకుంటే బాగుంటుంది కదా. టమాటో, ఆలుగడ్డ, మిర్చి, కొత్తిమీర, ఒక చిన్న బీరకాయ, ఆలుగడ్డలు 2, కొంచెం కరివేపాకు, కొన్ని వంకాయలు. ఈరోజు ఇవన్నీ మిక్స్, ఆల్ మిక్స్ కర్రీ. ఇంకిలా సొరకాయ, బెండకాయ ఉంటే కూడా ఇంకా బాగుండు. ప్రస్తుతానికి అవి లేవు, ఉన్న వీటితోనే అయితే మిక్స్ చేద్దామని చెప్పేసి వండుతా. బాగుంటుంది ఇట్లా కర్రీ, నాకు ఇష్టం. అందుకని చెప్పేసి ఈరోజు అయితే కర్రీ ఇట్లనే వండుతా. మా కర్రీ ఫుల్ వీడియో పెడుతున్నా, చూడండి. నేనైతే మంచిగా పొయ్యి అంటు పెట్టేసి ఒక 3 పావుల నూనె అయితే తీసుకున్నా. అట్లా పోసేసినాం అనుకోకు, ఇలా కొంచెం ఉండే నూనె అదైతే పోసిన అన్నట్టు. చాలా రోజులు అయిపోయింది నేను కర్రీ వీడియోస్ అయితే పెట్టేసి, చాలా అంటే చాలా లాంగ్ టైం అయిపోయింది కర్రీ వీడియోస్ అయితే పెట్టేసి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకున్న తర్వాత ఫస్ట్ వేసుకుంటే కొంచెం ఆయిల్ మొత్తం లేస్తుంది కాబట్టి స్టార్టింగ్లోనైతే మూత పెట్టేసుకున్నా, మిక్స్ చేసుకుంటున్నా. ఇందులోకి కారం వేయనిగా, ఓన్లీ పచ్చిమిర్చి బాగుంటుంది. ఫస్ట్ ఎందుకు మూత పెట్టుకున్నానంటే నూనె మంచిగా ఆగిపోయింది, వేడిగా ఉంది. వేసినాం అనుకో అంత చిల్లమని ఒక్కసారి లేస్తుంది కదా, నూనె అంతా చిల్లుతుంది. అందుకని చెప్పేసి మూత పెట్టేసి అంతే. నూనె బాగా వేడి మీద ఉంది కాబట్టి మీరు చూడ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు వస్తుంది మంచిగా.
నాకు ఇప్పుడు ఇష్టము అన్ని కూరగాయలు వండుకొని తింటే. మిక్కిల్లా అన్ని కూరగాయలు వేసుకొని ఇంకా పప్పు కూడా వేసుకొని సాంబార్ పెడితే సూపర్ ఉంటుంది. కానీ సాంబార్కు సొరకాయ, బెండకాయ, ములక్కాయలు ఉంటే బాగుంటాయి. ములక్కాయలు ఉన్నాయి ఇంట్లో, కాకపోతే సొరకాయ బెండకాయ లేదు. మళ్ళీ దాని కాంబినేషన్ ఉండదు. అందుకని చెప్పేసి ఇట్లా కూరనే వండుకుందామని చెప్పేసి కూరనైతే వండుకుందాం. ఇది కొద్దిసేపు ఫ్రై కావాలి. ఇది కొంచెం ఫ్రై అయినాయి. కరివేపాకు ఫ్రెష్ ఇప్పుడే వేసుకొచ్చింది, పొయ్యి మీద వేసిపోయి. ఒక చిన్న బీరకాయ ఉండే, దాన్ని సపరేట్గా ఏమి వండాలని చెప్పేసి ఇళ్ళనే కట్ చేసేసిన. 2 ఆలుగడ్డలు ఎంటక్కన్న ఒకసారి వేస్తారు అనుకుంటారా, అవి ఎలాగో ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వేసుకున్నాం. ఇక్కడ నేను ఆలుగడ్డలు వేసిన తర్వాత మూత పెట్టిన కదా, ఎందుకంటే బయట ఎవరో పిలిచినట్టు అయిందని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చేసిన. మళ్ళీ అందులో ఒకటి ఏంటంటే గుడి దగ్గర మైక్ స్టార్ట్ చేసారు వినాయకుని దగ్గర. ఇక వాయిస్ మొత్తం ఇళ్ళనే వస్తుంది, కాపీ రైటింగ్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇక్కడ దాకా మైక్ అయితే లేదు, ఇక్కడ నుండి మైక్ ఉంది కాబట్టి మళ్ళీ తీసేసి ఇస్తున్నా. ఆలుగడ్డలు వేసిన తర్వాత వంకాయలు అలాగే టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకున్నా. కాపీ రైటింగ్ వస్తుంది, ఇంత పెద్ద వీడియో పెట్టి మళ్ళీ ఇంత ఎడిటింగ్ చేసినాక కాపీ రైటింగ్ వచ్చిందనుకో, మళ్ళీ వీడియో డిలీట్ చేయాలి, మళ్ళీ పోస్ట్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మళ్ళీ చేయాలి. కాబట్టి ఇదేదో ఫస్ట్ చేసుకుంటే అయిపోతుంది, డబల్ పని చేసేదానికంటే అని చెప్పేసి ఇట్లా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. నేను అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకున్నా. ఇందులో మిర్చి వేసుకున్నా. ఇక మళ్ళీ కారం వేయను, ఎన్న కారం అయితే వేయను, పచ్చిమిర్చితోనే కూరని అయితే కంప్లీట్ చేసేస్తా, అంతే. బాగుంటుంది. చాలామంది అడుగుతారు నా కూర, మీ కూర ఎందుకు పచ్చగా కనబడుతుందని చెప్పేసి. పచ్చగా అంటే నేనేం వెరైటీస్ ఏం వేయను, పచ్చిమిర్చి వేస్తా అంతే. పచ్చిమిర్చి కూడా కారం ఉంటుంది కదా, కారం పచ్చిమిర్చి వేసినాక కారం వేసినాం అనుకో దానికి కుదరదు. ఒకవేళ మనం కారం వేసుకోవాలనుకుంటే మిర్చి ఒక 2-3 తీసుకొని కారం వేసుకుంటే బాగుంటుంది. నేను అన్ని మిర్చే కోసుకున్నాను కాబట్టి మళ్ళీ కారం వేసిన అనుకో దానికి దీనికి అస్సలు పొంతన కలవదు. నేను ఎక్కువ శాతము సోరకాయ, బీరకాయ పప్పు, సోరకాయ కర్రీ వేసిన పచ్చిమిర్చి అయితే వేస్తాను ఎక్కువ శాతము. కోడిగుడ్ల కర్రీ కూడా పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది. నాకు ఇట్లా పచ్చిమిర్చి వేసుకొని తింటే బాగుంటుంది. కారం కూడా వేస్తా, కొన్నిట్లో మనం ఎక్కువ చికెన్ మటన్లు వేస్తాం కదా కారము, కూరగాయలలో వేసుకుంటే సరిపోతుందని నేను అనుకోని నాకు ఇట్లా ఇష్టము కూరగాయలలో వేసుకోవడం. మొత్తానికి మా కూరనైతే రెడీ అయిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర అయితే వేసేసి దింపేసిన. కొద్దిసేపటికి అన్నం అయితే పెట్టుకొని అయితే తిన్నా. నేను ఒక్కదాన్ని ఉన్న ప్రస్తుతానికి ఇంట్లో. నా ఒక్క మందానికి గిన్నెలన్నీ కింద పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి కొంచెం అంత వేసుకొని అయితే తినేసిన. ఎంత బాగుంది కదా, ఆయిల్ ఏమి ఎక్కువ కాలేదు, ఆడికడికే సరిపోయింది. ఇందులోకి చారు ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది కర్రీ, కానీ చారు మాత్రం లేదు. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న సాయంత్రం వీడియో, ఈరోజు నేను ఇలా కలిపేసిన. బాగుంది. ఎందుకు ఈ సాయంత్రం వీడియో అంటే నిన్న వెదర్ అంతా కూల్గా ఉంది, వర్షం పడ్డది కదా నిన్న పొద్దున్న దాకా, బాగుంది. అట్లా అని చెప్పేసి ఒకసారి బంగ్లా ఎక్కుదామని చెప్పేసి బంగ్లా పైకి అయితే ఎక్కినాము. వినాయకుని దగ్గర డీజే పెట్టుకొని పిల్లలు ఆడ కూర్చొని ప్రశాంతంగా చల్లటి గాలి బాగుంది, చూడ్డానికి కూడా బాగుందని చెప్పేసి అట్లా పైకి ఎక్కిన. నేను కూడా పిల్లలతో పాటు నాకు కొంచెం కోన్ పెట్టిరు వెనక సైడు బ్యాక్. ఇట్లా బాగుంది కదా వాతావరణము అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీసుకున్నా అంతే. ఎందుకో చూడంగానే ప్రశాంతంగా ఏదో కూల్గా బాగుంది, గ్రీనరీ లెక్క కనిపించింది. మొత్తం చుట్టూ చూడండి వర్షం కొడితే ఎంత గ్రీనరీ కనబడుతుందో. నాకు బాగా నచ్చుతుంది ఇట్లా పచ్చగా ఉంటే వాతావరణము, కూల్గా పచ్చగా బాగుంది కదా. ఇలా ఎక్కి కొద్దిసేపు అయితే పిల్లలతో ఇట్లా టైం స్పెండ్ అయితే చేసిన. మా అక్షయ ఏం చేస్తుందంటే చీర కట్టుకుంటాం అమ్మ అని చెప్పేసి నా చీర కట్టుకుంటుంది. చిన్నప్పుడు మేము కూడా మా అమ్మ చీరతో అట్లనే ఆడుకునేదాన్ని.
ఇప్పుడు అక్షయ్ కూడా అదే పని చేస్తుంది. అంటే నా చిన్నతనం నాకు గుర్తుకొస్తుంది అంతే. ఇక్కడనైతే ఇక పిల్లలతోని అలా కొద్దిసేపు తిరుక్కుంటూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఇలా ఇంటి ముందైతే ఇంటి వెనకాల ఇంటి ముందు చూపిస్తున్నా మీకు. పచ్చగా బాగుంది కదా, వర్షం పడితే చూడు ఎంత బాగుంది, ఇట్లా చూపిస్తున్నా. సో వీడియోనైతే ఇంతే, నచ్చుతుంది అనుకుంటున్నా మా చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.